హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఉసిరికాయ పచ్చడి ఇలా పచ్చిమిర్చి కారంతో నువ్వుల పొడి వేసుకొని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 5-6 నెలలు నిల్వ కూడా ఉంటుంది. ఈ పచ్చడి కోసం నేను మీడియం సైజు ఉండే ఉసిరికాయల్ని హాఫ్ కిలో తీసుకున్నానండి. వీటిని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఒక 15 నిమిషాలు పెట్టుకోవాలి. ఉసిరికాయలు పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత మాత్రమే ఎక్కడైనా మచ్చలు లాంటివి ఘాట్లుగానే ఉంటే చాకుతో తీసివేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. అరకిలో ఉసిరికాయలకి పావు కిలో పచ్చిమిర్చి సరిపోతాయండి. మీడియంగా కారం ఉండే పచ్చిమిర్చిని తీసుకోండి. పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చిమిర్చిని కూడా 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగిన తర్వాత తడి లేకుండా తుడుచుకొని ఒక 15 నిమిషాలు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టుకొని ఆ తర్వాత తొడిమలు తీసుకోవాలి. 2 మీడియం సైజు వెల్లుల్లిపాయలని పొట్టు ఒలుచుకొని ఇలా కొంచెం కోర్సుగా ఉండేలాగా మిక్సీలో కానీ రోట్లో కానీ గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పచ్చడిలోకి 50 గ్రాముల ఉప్పు సరిపోతుందండి. పావు కప్పు రాక్ సాల్ట్ సరిపోతుంది. రెగ్యులర్ సాల్ట్ తీసుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోండి. అలాగే ముప్పావు కప్పు అంటే సుమారు 100 గ్రాముల వరకు నువ్వులు పౌడర్ కావాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన ఆవాల పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన మెంతుల పిండి, అలాగే వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ 1.5 కప్పు వరకు పడుతుందండి. ముందుగా బాణీల్లోకి నువ్వులను వేసుకొని లో ఫ్లేమ్ మీద వీటిని కలుపుకుంటూ 4-5 నిమిషాలు వేయించుకోవాలి. నువ్వులు కొంచెం కలర్ మారి చిటపటలాడే వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన ఈ నువ్వులని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేయించుకునే దాన్ని బట్టి పచ్చడి టేస్ట్ ఆధారపడి ఉంటుందండి. నువ్వులు మాడిపోకుండా ఇలా మీడియంగా ఉండేలాగా వేయించుకోవాలి. మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చిని అలాగే కొంచెం ఉప్పును వేసుకొని కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత పచ్చడి తయారు చేసుకోవడం కోసం బాండిల్లోకి 1 కప్పు నూనె వేసుకొని నూనెని మరీ పొగలొచ్చేలాగా కాకుండా మీడియంగా వేడయ్యేలాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకొని కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియంకి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగడానికి 8-10 నిమిషాల టైం పడుతుందండి. ఉసిరికాయలు ఇలా రంగు మారి మెత్తగా అవుతాయి. ఒక ఫోర్క్‌ని కానీ, చాకుని కానీ ఉసిరికాయల్లోకి ఇలా గుచ్చి చూడండి. ఈజీగా లోపలికి వెళ్తే ఉసిరికాయలు ఉడికినట్టు. ఇలా రెడీ అయిన తర్వాత ఈ ఉసిరికాయలని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నేను ఉసిరికాయలన్నిటిని కూడా ఒకటేసారి వేయించుకున్నానండి. ఇలా కాకుండా బ్యాచుల్లాగా కూడా వేయించుకోవచ్చు. ఇప్పుడు అదే నూనెని మరొక నిమిషం వేడి చేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో అర స్పూన్ పసుపు వేసుకొని మరొక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కోర్స్‌గా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని మరొక 5 నిమిషాలు వేగనివ్వాలి. టోటల్‌గా 15 నిమిషాల టైం పడుతుందండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేగేలోగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు కొంచెం చల్లారుంటాయండి. ఇప్పుడు అందులో నుండి విత్తనాలు తీసుకొని ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇలా ఉసిరికాయలన్నిటిని కూడా సపరేట్ చేసి పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్టు ఇలా చక్కగా వేగి నూనె పైకి తేలుతూ ఉంటుందండి. ఇది వేగడానికి సుమారుగా 15 నిమిషాలు టైం పట్టింది. ఇప్పుడు ఇందులో ఉసిరికాయ ముక్కలు వేసుకొని 1 నిమిషం వీటిని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వులను పొడి వేసుకొని మరొక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా 2 నిమిషాలు వేగడం వల్ల వీటి ఫ్లేవర్ అంతా కూడా ఉసిరికాయ ముక్కలకి బాగా పడుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. పచ్చడికి పోపు కోసం ఒక బాండిల్లోకి అర కప్పు వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 7-8 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడిని వేసుకొని బాగా కలిపి ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజు నిమ్మకాయల రసాన్ని తీసుకొని వేసుకోవాలి. అలాగే రెడీ చేసి పెట్టుకున్న పోపు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వేసుకొని కలుపుకోవాలి. నిమ్మరసం మీరు తినే పులుపుని బట్టి అలాగే మీరు తీసుకున్న పచ్చిమిర్చి కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ వేసి బాగా కలుపుకుంటే పచ్చడి రెడీ అండి. 1 గంట తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని అవసరమైతే నిమ్మరసం కానీ, ఉప్పు కానీ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు.
ఎయిర్ గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.